సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికి ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్ గా చేయండి. తులారాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో శుభాశుభ ఫలితాలు తీసుకుంటే సమతుల్యతని పరీక్షించబడుతుంది. ఒకవైపు అవకాశం, మరోవైపు గందరగోళం. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటుంది, జాగ్రత్త. ఈ వారం తులారాశి వారికి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఆకర్షణ సంబంధాలు పెరుగుతాయి. బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ ద్వారా లాభాలు. శని ప్రభావం వల్ల నిర్ణయాలు ఆలస్యంగా సంబంధం చేసుకున్న ఇది సరైన నిర్ణయం తీసుకుంటే విజయం, సందేహంలో ఉంటే అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఇది బ్యాలెన్స్డ్ ప్రోగ్రెస్ వారం అని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు పనిలో గుర్తింపు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి టీం వర్క్ ద్వారా సక్సెస్, ఐటీ రంగంలో ఉన్న వారికి క్లయింట్ కమ్యూనికేషన్ వల్ల అవకాశాలు పెరుగుతాయి. ఈ వారం మీ మాట మీ ఎదుగుదల నిర్ణయిస్తుంది. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ ద్వారా లాభాలు ఉన్నాయి, అవకాశాలు. కొత్త డీల్స్ క్లోజ్ అవుతాయి. రియల్ ఎస్టేట్ లో నెగోసియేషన్ వల్ల మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ వారం మీరు ఎలా మాట్లాడతారో మీ లాభం దానిపై ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజల్లో సంబంధాలు తలబడతాయి. మీ యొక్క డిప్లొమాటిక్ నేచర్ మీకు అడ్వాంటేజ్ ఇస్తుంది, కానీ ఇండిసిషన్స్ వల్ల అవకాశాలు మిస్ అవుతాయి. కుటుంబంలో బాండేజ్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి సంబంధాలు, శుభకార్యాలు సూచిస్తున్నాయి. గృహప్రవేశాది కార్యక్రమాలు సూచిస్తున్నాయి. జీవిత భాగస్వామితో ప్రేమ అనుబంధం పెరుగుతుంది. ఈ వారం ప్రేమ సమతుల్యత మీ జీవితాన్ని అందంగా మారుస్తూ ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్త వింటారు. మీరు ఇల్లు కట్టుకోవాలి, లేదా ఉన్న ఇంటిని గృహప్రవేశం చేసుకోవాలనుకుంటున్నారు, లేదా దాన్ని వాస్తుగా మార్చుకోవాలనుకుంటున్నారు, లేదా పర్మిషన్స్ కి అప్లై చేస్తారు. ఈ వారం ఇవన్నీ కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లో మోడరేట్ గెయిన్స్ అని చెప్పొచ్చు. బ్యాలెన్స్డ్ పెట్టుబడులు చాలా అవసరం. రిస్క్ మరియు సేఫ్టీ మధ్య బ్యాలెన్స్ ఉండాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, విద్యార్థులని ఫోకస్, క్లారిటీ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు విద్యార్థులంతా కూడా. విదేశీ అవకాశాలు పాజిటివ్ గా మారుతాయి. ఇంకొకటి ఏమంటే కళాకారులు, నటీనటులు, బిగ్ స్క్రీన్ అండ్ స్మాల్ స్క్రీన్ చెప్పొచ్చు, లేదా టీవీ ఛానల్స్ వాళ్ళు, సినిమా వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి వారంగా కూడా చెప్పొచ్చు. యోగా, మెడిటేషన్ చాలా మంచిది. ఆరోగ్యం, మెంటల్ బ్యాలెన్స్ అవసరము. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఈ వారం చేసుకునే పరిహారం అంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. ఓం శుక్రాయనం అని చెప్పండి. కనకదార స్తోత్రాన్ని ఎక్కువ ప్రార్థన చేస్తూ వింటూ ఉండండి. తెల్లని పువ్వులు లేదా మిఠాయిలంతా కూడా దానం చేయండి. శాంతి ఆర్థికంగా ఇస్తుంది, బాగా చెప్పుకోవచ్చు. తులరాశి వారు మీరు తీసుకునే నిర్ణయం కీలకం. ఈ వారం అవకాశం అండ్ సందేహం రెండు బ్యాలెన్స్డ్ గా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, విజయవస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి, అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్ అనూహ్య మార్పు, మీరు ఊహించిన దశలో మీ జీవితం తిరగబోతుంది. ఇది ఒక అవకాశం కూడా, ఒక పరీక్ష కూడా. మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును మారుస్తుంది. ఈ వారం కుంభరాశి వారికి శని ప్రభావం బలంగా ఉంటుంది. డిసిప్లిన్, పేషెన్స్ చాలా అవసరం అని కూడా చెప్పొచ్చు. రాహు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, కొత్త ఆలోచనలు వస్తాయి. బుధుడు కమ్యూనికేషన్ లో సపోర్ట్ ఇస్తాడు. ఇది మార్పులను అంగీకరిస్తే ఎదుగుదల, ఎదిరిస్తే ఒత్తిడి వారం కూడా చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి ఇది చేంజ్ అండ్ పీస్ సమయం అని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ లేదా కొత్త బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి రోల్ చేంజ్ లేదా కొత్త అవకాశాలు, ఐటీ రంగంలో ఉన్న వారికి ఇన్నోవేషన్ వల్ల సక్సెస్ అని ఉంటుంది. ఇంకా ఏని ట్యూన్ చేసుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఈ వారంలో కొత్తగా ఆలోచిస్తే ఉద్యోగంలో మీరే టాప్ గా ఉంటారండి. వ్యాపారస్తులకి కొత్త ఐడియాలజీ ద్వారా లాభాలు వస్తాయి. ఆన్లైన్, డిజిటల్ ప్లాట్ఫామ్ గ్రోత్, రియల్ ఎస్టేట్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ద్వారా కూడా లాభం ఉంటుంది. ఈ వారం కొత్త మార్గం ఎంచుకున్న వారికి లాభం ఖచ్చితం అని కూడా చెప్పొచ్చు. రాజకీయంలో ఉన్న వారికి కొత్త
స్ట్రాటజిక్స్ పనిచేస్తుంది. మీ యునిక్ అప్రోచ్ ప్రజలను ఆకట్టుకుంటుంది కానీ కాన్సిస్టెన్సీ అవసరం. కుటుంబంలో మిక్స్డ్ రిజల్ట్. మీకు మీ తోబుట్టువులు, అన్నదమ్ములు క్లోజ్లోనే థ్రెట్ ఉందండి. దీన్ని మీరు ఓవర్కమ్ చేయక తప్పదు. కొన్ని బాధగానే ఉంటుంది కానీ అక్కర్లేదనుకుంటే పక్కనే పెట్టాలండి ఏ విషయమైనా. ఆ, అది మాత్రం మీరు జాగ్రత్త పడాలి. కుటుంబంలో క్లోజ్ రిలేషన్ ద్వారా ఇబ్బందులు ఉన్నాయి, అది కొంచెం జాగ్రత్త పడండి. కొన్ని విషయాల దూరం, కొన్ని విషయాల దగ్గర. జీవిత భాగస్వామితో అండర్స్టాండింగ్ పెంచుకోవాలి. ఈ వారం మీ యాటిట్యూడ్ మీ బంధాలను ప్రభావితం చేస్తుంది. షేర్ మార్కెట్ లో అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అని చెప్పొచ్చు. రిస్క్ తీసుకునే ముందు రీసెర్చ్ చేయండి. న్యూ సెక్టార్ లో అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకి కొత్త సబ్జెక్ట్ పై ఆసక్తి. టెక్నికల్ ఫీల్డ్ లో సక్సెస్. విదేశీ అవకాశాలు సడన్ గా రావచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్లీప్ ప్యాటర్న్ సరిగా ఉండాలి. మెడిటేషన్ చాలా అవసరం. శనివారం రోజు పరిహారం ఏం చెప్తానంటే శనిదేవుని ప్రార్థించండి. ఓం శనైశ్వరాయ నమః అని 100 నిమిషాలు జపం చేయండి. నల్ల నువ్వులతో, నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. హనుమత్ దీక్ష తీసుకోండి లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ పరిహారం మీకు రక్షణ, స్థిరత్వం ఇస్తుంది. ఎందుకంటే ఈ వారం మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. కుంభరాశి వారికి అనూహ్య మార్పు అనమాట. ఈ వారం కొత్త జీవితం కూడా స్టార్ట్. మీకు ఇప్పుడు వేసే ప్రణాళిక ఇంకా కొన్ని ఏళ్లకి కలిసి వస్తుంది కాబట్టి మిత్రులారా విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరంగాళి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్. రియల్ ఎస్టేట్ చాలా ఓపిక కావాలి. ఈ వారం మీ గట్ ఫీలింగ్ మీకు మార్గదర్శకం అవుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజలతో ఎమోషనల్ కంటెంట్ పెరుగుతుంది. మీ సాఫ్ట్ నేచర్ మీకు అడ్వాంటేజ్ గా ఉంటుంది, కానీ స్ట్రాంగ్ డిసిషన్ కూడా అవసరం. కుటుంబంలో ప్రేమ, అనుబంధం కొంచెం మిశ్రమంగా కనబడుతుంది. పాత సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మంచిది. వెంటనే కూర్చోబెట్టుకొని అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో, అమ్మా నాన్నతో, లేదా మీ కన్న పిల్లల ద్వారా వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడి స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోండి. మీనరాశి మిత్రులారా, నానపడితే అది మీకు తలనొప్పిగా మారే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీకు మాన అవమానాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వారం ప్రేమ బంధాలు మరింత బలం పెడుతుంది. షేర్ మార్కెట్ లో మోడరేట్ గెయిన్స్ ఉంటుంది. సేఫ్ పెట్టుబడులు మంచిది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లాభాన్ని ఇస్తాయి. విద్యార్థులకి ఇది ఒక బెస్ట్ టైం ఫర్ కాన్సన్ట్రేషన్ అని కూడా చెప్పొచ్చు. క్రియేటివ్ ఫీల్డ్ లో సక్సెస్. విదేశీ అవకాశాలు పాజిటివ్ గా మారుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అవసరం అని కూడా చెప్పొచ్చు. స్లీప్, మెంటల్ పీస్ పై దృష్టి పెట్టాలి. మీ యొక్క శ్వాస నిశ్వాస మీద ఈ యొక్క బ్రీత్ ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువ చేయండి. చాలా ఉపయోగం ఉంటుంది. గురువారం రోజు శ్రీ మహావిష్ణు ప్రార్థన లేదా దక్షిణామూర్తి ప్రార్థన, గురు ప్రార్థన చేయండి. ఓం నమో నారాయణాయ 100 నిమిషాలు జపం చేయండి. పసుపు పండ్లు దానం చేయండి. చలివేంద్రాలు ఏర్పాటు, మంచి కుండ తీసుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మజ్జిగ, మంచినీళ్ళు పంచండి. విద్యార్థులకి పెన్సిల్స్, బుక్స్ అంతా కూడా పంచండి. ఈ పరిహారం మీకు శాంతి, అదృష్టం ఇస్తుందని కూడా చెప్పచ్చు. మీనరాశి వారికి మార్పు. ఈ వారం జీవితం మారుతుంది. విజయోస్.